హాయ్ అందరికీ మన ఛానల్ ఇప్పుడే కొత్త విషయాలు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కొడితే వీడియో అప్లోడ్ చేసినాక వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇక్కడనైతే ఏం ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటారా, నేనైతే వినాయక చవితి అని దేవుని కోసం అన్నదానం అయితే పెడుతున్నామండి. ప్రతి ఇయర్ వినాయకుడిని పెడతాం, మళ్ళీ అన్నదానం కూడా పెడతామండి. ఇక రేపటి రోజు అయితే అయిపోతుంది వినాయక చవితి అని ఈరోజు అయితే అన్నదానం అయితే పెడుతున్నాం. ఇక్కడనైతే కూరగాయలు అవన్నీ కట్ చేసిన తర్వాత నేనైతే వంటలు అయితే చేస్తున్నా అండి. ఖచ్చితంగా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నేనే వంటలు చేస్తా. ఎంత మంచిగా కుదురుతాయో, ఇంకా అది కూడా దేవుని కోసం చేసినవి అన్నీ మంచిగా ఉంటాయి. ముందు చేసిన వంటలు అయితే అది ఆలుగడ్డ, వంకాయ, టమాటా అవన్నీ కలిపి ఒక కర్రీ చేసిన అండి. వీడియో క్లిప్స్ అయితే కొన్ని తీసిండు, మా అల్లుడు మొత్తం తీయలేడు ఎందుకంటే హడావిడి ఉంది కాబట్టి. ఆ పాలకూర పప్పు కూడా క్లిప్ కొంచెమే తీసిండు, మొత్తం కూడా తీయలే. పాలకూర పప్పు చేసిన అండి. టేస్ట్ అయితే ఎంత మంచిగా ఉంటాయో దేవునికి చేసిన ఏ కర్రీస్ అయినా. ఇక్కడనైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా నేను. సాంబార్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, అన్నీ కూరగాయలు వేసి బెండకాయ, వంకాయ, ఆలుగడ్డ, ముక్కలు అన్ని కర్రీస్ కలిపి సాంబార్ అయితే వేసిన. టేస్ట్ అయితే మామూలు లేదు, అసలు మంచిగా ఉంది. అవన్నీ అయిన తర్వాత దేవుని కోసం ఇక ప్రసాదం అయితే చేస్తున్నా అండి. సీర వండుతున్నా. పాలైతే ఏమేలే, నేతిలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఎసరబెట్టి మంచిగా సీర కూడా అందులో వేసి వాటర్ మరిగేటప్పుడు అందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా అర్ధ కిలో రవ్వకి అర్ధ కిలో షుగర్ ఎక్కువనే వేసిన అండి. అర్ధ కిలో కన్నా టేస్ట్ మంచిగా ఉంటుందని ఇక్కడ ఇలాచి పౌడర్ అవన్నీ వేసి మంచిగా సీరని అయితే మంచిగా ఉడికిన తర్వాత అది దించినాక ఇక్కడనైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. రైస్ తొందరనే అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే వంటలన్నిట్లకన్నా. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, అది కూడా బంద్ చేసి అది దించి తర్వాత ఇక్కడనైతే అప్పడాలు అయితే గోలిస్తున్నా. ఖచ్చితంగా చిన్న ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా అప్పడాలు అయితే ఉండాలి కదా. ఇక్కడనైతే అప్పడాలు కొలిసిన తర్వాత ఇక్కడనైతే దేవుని కోసం పూజనైతే ప్రిపేర్ చేస్తారు. వంటలు అవన్నీ అయ్యే వరకు 2 అయింది, మేము తిని చేసేవారికి 3:30 అయిందండి. ఇక అన్ని వంటలు అయినాయి, దేవునికి నైవేద్యం పెట్టి అందరం తిన్నామండి.